అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సంబారెడ్డి స్టూడియో. చాలా రోజుల తర్వాత సెమీ బనారస్ న్యూ అరైవల్స్ చూపిస్తున్నాను. సో వన్ బై వన్ స్టార్ట్ చేద్దాం. ఇవేంటంటే బాడీ ఒక కలర్ అండ్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది. ఓన్లీ నాకు తెలిసి ఒక్క శారీ మాత్రమే దట్ డజంట్ హ్యావ్ ద కాంట్రాస్ట్ బార్డర్ అనుకుంటా. అదర్వైజ్ అన్నిటికీ కూడా మంచిగా కలర్ఫుల్ బ్రైట్గా, మధ్యలో బాడీ వచ్చేసి ఇది ఆనంద బ్లూ అండ్ దగ్గర చూపిస్తాను చూడండి, చాలా చిన్న జరీది ఇట్లా డాట్ వచ్చేసి లైన్ కంటిన్యూ అవుతుంది, చాలా దగ్గరగా ఉంటుంది వీవింగ్ అనేది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి డార్క్ రాయల్ బ్లూ. ఇది కంప్లీట్ వీవింగ్ బట్ చాలా లైట్ వెయిట్. ట్రస్ట్ మీ వెన్ ఐమ్ సేయింగ్ లైట్ వెయిట్ అన్నప్పుడు మీకు వచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ అడగచ్చు, లైట్ వెయిట్ అన్నది మేడం బరువు ఉన్నాయని చెప్పేసి. అంత షూర్ షాట్ అనమాట. ఆ తర్వాత పళ్ళు కూడా గ్రాండ్గా వస్తుంది విత్ టాజిల్స్. ఫాల్ ఎవ్రీథింగ్ బాగా ప్రాపర్గా పడుతుంది. ప్లీజ్ ఒకసారి మనం పెట్టుకున్న పని అయితే హ్యాపీగా ఇట్లా త్రూ అవుట్ మంచిగా ఉంటుంది. కొన్ని ఇంకా కొంచెం తక్కువ ప్రైస్, తక్కువ క్వాలిటీ అయితే బాగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. బట్ వేరే ఈ శారీస్ అట్లా అవ్వదు. ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్, తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీకు లాస్ట్ టైం కూడా చూపించాను కదా, ఇట్లా మనం ప్రాపర్గా పట్టుకోవాలంటే ఈ లాస్ట్ ఎడ్జ్ నుంచి ఒక 3 లాగా ఇట్లా పట్టుకొని ఇట్లా వేసిన పని అయితే ఇట్లా సింగిల్ కూడా హ్యాండిల్ చేయొచ్చు. సో ఇది ఈ కలర్ కాంబినేషన్ ఎక్కువ పట్టులో కూడా వస్తుంది కదా. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా 2470లో అవైలబుల్ ఉన్నాయి విత్ ఫ్రీ షిప్పింగ్. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్. సో అన్నిటికీ కూడా సేమ్ అనమాట, మనకి అన్నీ కూడా సేమ్ ప్యాటర్న్ వచ్చినందుకు ఇంకా ఎక్కువ టూ మచ్ డిస్క్రిప్షన్ ఏం లేదు. డార్క్ టర్మరిక్ ఎల్లోకి రెడ్. సో ఎవర్ గ్రీన్ కాంబినేషన్, ఎల్లో విత్ రెడ్. బట్ ఇది వచ్చేసి డార్క్ టర్మరిక్ ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్. సిల్వర్ జరీ వీవ్ ఉంది, గోల్డ్ కాదు. ఆర్ ఎలా చెప్పొచ్చు అంటే రోజ్ గోల్డ్ లాగా ఉంది. యాక్చువల్గా సిల్వర్ అంటే కూడా మరి ఇట్లా బ్రైట్ ఉంటుంది కదా, అట్లా లేదు. కాంట్రాస్ట్ మనకి రెడ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ వచ్చింది. చిన్న అకేషన్స్కి యాప్ట్గా ఉంటుంది. ఊరికే పట్టు వద్దు, అంతంత ఇన్వెస్ట్ చేయొద్దు అనుకుంటే కూడా మనకి గుడులకు కానీ చిన్న ఫంక్షన్స్కి అకేషన్స్కి కట్టుకోవడానికి వీలుగా ఉంది. డార్క్ బాటిల్ గ్రీన్. అండ్ ఇట్లాంటి శారీస్లో అడ్వాంటేజ్ మెయిన్ ఏంటంటే ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు, ట్రాన్స్పరెంట్ ఎట్లా ఉండదు. హైట్ ఇంకొక శారీలో చూపిస్తా. డార్క్ బాటిల్ గ్రీన్కి రెడ్ వచ్చింది. ఇందులో కూడా అంతే రోజ్ గోల్డ్ లాగా ఉంది ఫినిషింగ్ అంతా కూడా. మనకి వీవింగ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. సో ఒక్క దాంట్లో చూస్తే సరిపోతుంది కదా. ఇది డార్క్ పిస్తా గ్రీన్ కలర్ ఇది. సో దీనికి వచ్చేసి బ్రౌన్ కాంబినేషన్ వచ్చింది. హైట్ సఫిషియెంట్ ఉంది. ఇది వచ్చేసి బ్రౌన్ కాంబినేషన్. పళ్ళు చాలా గ్రాండ్గా రిచ్గా ఉంది. ఇది ఫ్లోరసెంట్ గ్రీన్ అని కూడా చెప్పొచ్చు. పిస్తా అంటే కూడా కొంచెం డల్గా ఉంటుందేమో కానీ ఇది బ్రైట్ ఫ్లోరసెంట్ గ్రీన్ విత్ బ్రౌన్ కాంబినేషన్. ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్. నెక్స్ట్ వచ్చి మధ్యలో లైట్గా కాపర్ సల్ఫేట్ బ్లూకి దగ్గరగా ఉండి డార్క్ నేవీ బ్లూ. ఇది కొంచెం అరుదుగా వస్తుంది, ఊరికే ఎక్కువ ఫ్రీక్వెంట్గా రాదు ఇట్లాంటి కలర్ కాంబినేషన్. పళ్ళు బ్లౌజ్. ఇది చూపిస్తూ మీకు ఇంకొకసారి చెప్తున్నాను, మీరు కూడా మాకు శారీస్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ పంపించవచ్చు స్టిచ్చింగ్ పర్పస్కి. సో కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా, స్టిచ్చింగ్ ఆర్డర్ ఇవ్వాలంటే ఆ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఉంటుంది. సో ఐదర్ నంబర్, ఏ నెంబర్ మీరు చేసినా కూడా నాట్ ఇష్యూ. బట్ పర్టికులర్గా స్టిచ్చింగ్ అని చెప్పేసి ఒకటి నెంబర్ ఇస్తున్నాం. ఇది కాంబినేషన్ వచ్చేసి లైట్ మెజెంటా పింక్ దగ్గరగా ఉంది, రెడ్ అని చెప్పే కంటే. ఇది కూడా కాంబినేషన్ మనకి డార్క్ నేవీ బ్లూతో వచ్చింది. పళ్ళు. ఈ శారీస్ ఎట్లా ఉన్నాయంటే స్టిచ్చింగ్ మనకి బ్లౌజ్ ఎట్లాగో మన్నుతుంది. ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్కి కూడా బాగుంటుంది ఫ్యాబ్రిక్. సో ఇది కాంబినేషన్. దాని తర్వాత లైట్ గ్రీన్, ఇది పేస్టల్ గ్రీన్ కలర్. దీని కూడా డార్క్ నేవీ బ్లూ వచ్చింది ఇన్స్టెడ్ ఆఫ్ రాయల్ బ్లూ. ఇవాళ శారీస్ ఎక్కువ మటుకి మనకి డార్క్ నేవీ బ్లూ వచ్చింది. ఇది కూడా మంచిగా తెలియదు, లైట్ కలర్కి డార్క్ కలర్ రావడం వల్ల. కొంగిది బ్లౌజ్. దీని తర్వాత నెక్స్ట్ డార్క్ రాయల్ బ్లూ. డార్క్ రాయల్ బ్లూకి వచ్చేసి రెడ్ కాంబినేషన్. షైనింగ్ అంతా కూడా పిచ్చిగా లేదు. ప్రైస్ ఏంటంటే రీజనబుల్గా ప్రైస్ ఇవ్వడం తప్పించి క్వాలిటీ పరంగా తగ్గడం అయితే కాదు. ప్రైస్ మీకు రీజనబుల్ ఇవ్వాలని చెప్పేసి 2470. ఇది వచ్చేసి దీనికి బ్లౌజ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్కి పింక్. ఈ గ్రీన్కి పింక్ వస్తూ ఒకలాంటి పర్పుల్ షేడ్ వచ్చింది చూస్తుంటే మధ్యలో. అన్నీ కూడా బార్డర్స్ చాలా బాగున్నాయి. పళ్ళు. ఆ తర్వాత ఇది వచ్చేసి దీనికి బ్లౌజ్. దీని తర్వాత నెక్స్ట్ గ్రీన్. గ్రీన్కి వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్. మధ్యలో గ్రీన్ కొంచెం లైట్ మెహందీ గ్రీన్, బ్రైట్గా ఉంటుంది ఇది. పళ్ళు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్.
దీని తర్వాత డార్క్ నేవీ బ్లూ, డార్క్ నేవీ బ్లూకి పింక్, పళ్ళు, బ్లౌజ్. లాస్ట్ ఈ ఒక్కసారి నేను చెప్పిన కదా ఒకదానికి కాంట్రాస్ట్ రాలేదని చెప్పేసి, అది వచ్చేసి కొంచెం లైట్ రెగ్జోనా గ్రీన్కి దగ్గరగా ఉంటుంది. కంప్లీట్ ఇది కూడా ఫ్యాషన్ కదా, శారీ బ్లౌజ్ మొత్తం కూడా ఒకటే రావడానికి. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ శారీకి ఏ బ్లౌజ్ అయినా బాగా సెట్ అవుతుంది. పర్పుల్ నుంచి మొదలు పెడితే బర్గండి ఏ కలర్ అయినా బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్, ఒకసారి ప్రాపర్గా చూపిస్తున్నా. ఇది వచ్చేసి బ్లౌజ్. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, బికాస్ చాలా మంది చూస్తారు కానీ ఏముందిలే అని. అదొకటే కదా మాకు మ్యాటర్. దట్ డజంట్ మ్యాటర్ ఫర్ యూ, బట్ ఇట్ మ్యాటర్స్ ఫర్ అస్. బికాస్ ఎంతమంది మీరు మామూలుగా మీకు స్క్రోల్ ఎక్కువ ఆఫెన్గా చాలా మంది చేస్తుంటే ఏంటంటే మీకు ఎలాగో వచ్చేస్తుంది. మీరు పర్టికులర్గా సమతారెడ్డి స్టూడియోని కొట్టకుండా మీకు వచ్చేస్తుంది కాబట్టి మీరు చూసేస్తారు చూడాలనుకుంటే. బట్ మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కావాలంటే మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి చూడండి. అండ్ నోటిఫికేషన్స్ రావాలంటే కూడా బెల్ ఐకాన్ నొక్కితే అది కూడా వస్తుంది. అది ఇంకా ఈ పాటికి మీకు కూడా తెలుసు కదా. నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.